మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మహాపరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నా జీవితంలో 2 అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. వాటిని చెప్పడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. దయచేసి నా సాక్ష్యమును విని మీరు విశ్వాసంలో బలపడాలని, ప్రభువుని అమితంగా ప్రేమించాలని నా యొక్క ప్రార్థన. తప్పకుండా విశ్వాసంలో బలపడండి. ప్రభువుని ప్రేమించేవారు, ప్రభువుని ఎరుగని వారు కూడా ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీరు నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలని నా యొక్క ఆకాంక్ష, నా యొక్క ప్రార్థన అయినది. తప్పకుండా ఈ నా సాక్ష్యంను మీరు శ్రద్ధగా వినమని వేడుకుంటున్నాను. నేను సాధారణ సువార్థిక సహవాసం అంటే లైమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో ఎంతో ఉన్నతమైనటువంటి విశ్వాస ప్రమాణాలు, దీనమైన మనస్సు, విరిగినరిగిన హృదయం, పాపపు ఒప్పుకోలు జీవితం, వీటన్నిటినీ నాకు నేర్పించినటువంటి సహవాసం, దీనమైన సహవాసం, సాధారణ సువార్థిక సహవాసం, ఎల్ఈఎఫ్ సహవాసం. ఈ సహవాసంలో జాషువా డానియల్ గారు, అలాగే స్టువర్ట్పురం దేవసహాయం గారు, వీరు నా జీవితంలో మరి వీరి యొక్క ప్రార్థనలు నాకు దొరకటం ఎంతో, నేను నా జీవితానికి ఎంతో ఆశీర్వాదంగా మారినవి అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే వారు సామాన్యమైనటువంటి వారు కాదు. దేవుని చేత అలుపెరుగని సేవ చేసినటువంటి గొప్ప సేవకులు. దేవసహాయం గారు అయితే ఆయన సాధు సుందర్ సింగ్ గారి ద్వారా, వారి యొక్క ప్రవచనం ద్వారా, నెల్లూరులో వారి యొక్క తల్లిగారు లూదియమ్మ గారు ద్వారా, మరి దేవుడు చెప్పిన ప్రవచనం ద్వారా పుట్టినటువంటి నిజమైన సేవకులు దేవసహాయం గారు. అలాంటి సేవకుల ద్వారా నేను ప్రార్థన చేయించుకున్నాను. నా యొక్క చిన్న జీవితంలో, నా యొక్క యవ్వన కాలంలో ఒకసారి ఏం జరిగిందంటే, స్టువర్ట్పురం మీటింగులకు వెళ్ళినప్పుడు మేమందరము కలిసికట్టుగా వెళ్ళిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము అందరం. కానీ నేను దేవుని యొక్క మహా గొప్ప కృపచేత చాలా దూరం వెళ్ళిపోయాం. మరలా అక్కడి నుండి పరిగెత్తుకు వచ్చి ఆ స్టేషన్ దగ్గర నుండి చాలా వేగంగా పరిగెత్తుకుని వచ్చి మరలా దేవుని సేవకుల చేత, దేవసహాయంగా అయ్యగారి చేత ప్రార్థన చేయించుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఎందుకంటే వారు సామాన్యమైనటువంటి వారు కాదు. సాక్షాత్తు దేవుని యొక్క మహా కృపచేత, వరముల చేత పుట్టినటువంటి సేవకులు ఆయన ప్రభువా. అలాంటి సేవకులు చేత ప్రార్థన చేయించుకోవటం నా యొక్క జన్మ అదృష్టం. అలాగే జాషువా డానియల్ గారు కూడా, మరి నేను ఒకసారి బిలో గార్డెన్లో, మరి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదండి. నేను అంత మరి చెప్పేటువంటి వాగ్దాటి నాకు లేదండి. కానీ ఏదో దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను. మరి నేను ఆ బిలో గార్డెన్లో ఆ యొక్క హాలులో, పెద్ద హాలులో వారు వాక్యం చెప్పడానికి వస్తున్నప్పుడు నేను నిద్రపోతున్నానండి. ఆ నిద్రపోతున్నటువంటి నన్ను ఆయన లేపి తట్టాడు. ఆ విషయాన్ని పక్కవారు గమనించి చూడటం, భీమవరం వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన మహా గొప్ప ప్రవక్త. ఆ సేవకుని యొక్క కన్ను నా మీద పడటం, నిద్రపోచున్నటువంటి నా మీద పడటం ఎంతో గొప్ప భాగ్యం. అప్పుడు నేను అకస్మాత్తుగా లేచి చూశాను. అప్పుడు నాకు
యవనకాలం. వారు నన్ను తట్టి లేపారు. తర్వాత వారి చేత ప్రార్థన చేయించుకోవడానికి కూడా మహా గొప్ప దేవుడు కృప చూపించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, వీరు దేవుని సేవలో బహుగా ప్రయాసపడి దేవునికే వారి యొక్క సేవను అంకితం చేసుకున్నటువంటి గొప్ప సేవకులు. మీరంతా కూడా విశ్వాసంలో బలపడాలని నా యొక్క ప్రార్థన. ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుడు దీవించునుగాక. ఆమేన్.